అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు అంగార తల్పం. రచన శ్రీధర. యువ మాసపత్రికలో 1983లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. ఇంకా కథలోకి వెళ్తే, వచ్చే వేళైంది. ఇటు నుంచి ఈమె, అటు నుంచి బస్సు. రోజు నిహారిక కోసం ఈ నిరీక్షణ మత్తు మందులాగా అలవాటైంది. అదొక అందమైన వ్యసనమే అయింది. అయినా ఈ మనసు అలవాట్లకు ఎందుకింతగా దాస్యం చేస్తోందో తనను తాను ప్రశ్నించుకుంటున్న సమయంలోనూ ఆమె రాక కోసం వీధి కొసదాకా దృష్టి సారించకుండా ఉండలేకపోయాడు. బస్సు వచ్చింది. వెనక్కి వెళ్ళింది. అతను ఎక్కాడు. బయలుదేరింది. చివరిసారిగా అటు చూశాడు. ఆమె. సందేహం లేదు. మోహన్ బెల్ కొట్టాడు. డ్రైవర్ని రిక్వెస్ట్ చేశాడు. డోర్ తీసి రెడీగా పట్టుకున్నాడు. పరుగులాంటి నడకతో వచ్చి బస్సు ఎక్కింది ఆమె. ఇద్దరూ ఖాళీగా ఉన్న చివరి సీట్లో కూర్చున్నారు. రోజు వాళ్ల స్థానం అదే. నగరానికి ఈ మూల వీళ్ళుంటే పనిచేసే కంపెనీ మరో మూలంది. గంట సేపు ప్రయాణం. ఈ బస్సు మిస్ అయితే ఇంకా ఆ రోజుకు అంతే. అంత శ్రమపడి బస్సు ఆపిన ఆమె థ్యాంక్స్ అయినా చెప్పనందుకు మోహన్కి మనస్సు చివుక్కుమంది. ఆడజాతే అంత. వాళ్ల కోసం మగాళ్ళు ఏం చేయడానికైనా పడి చస్తారు అన్న అహం. ఆమె కిటికీలోంచి బయటకు చూస్తోంది. బస్సు కుదుపు ఉయ్యాల లోపుతూ ఉంటే మోహన్ కళ్ళు మూసుకున్నాడు. పావుగంట తర్వాత ఏడుస్తున్న శబ్దం వినబడితే అటు చూశాడు. నిహారిక ముందు కొంగి చేతుల్లో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఏమండి, ఎందుకు ఏడుస్తున్నారు? ఏం జరిగింది? పిలిచినా పలకకపోవడంతో భుజం పట్టుకొని కుదిపాడు. తలెత్తి చూసింది. నేత్రాలు వర్షించిన మేఘాల్లా ఉన్నాయి. మొహం కన్నీటి చారికలతో మ్లానమైంది. ఎందుకలా అయిపోయారు? ఆమె మొహం తిప్పుకుంది. అతను అర్థం చేసుకున్నాడు. అంతరాంతరాల్లో అగ్నిపర్వతాలు బ్రద్దలవుతున్నప్పుడు, అశ్రుధారాలుగా లావా పొంగుతున్నప్పుడు చెప్పడానికి ఏమీ ఉండదు. చూపుల్లో శూన్యం, మాటల్లో మౌనం. కాసేపు ఆమె చుట్టూ గిరిగీసుకొని ఒంటరితనపు వనంలో ఆలోచనల నీడల కింద తారట్లాడింది. ఉదయపు ప్రశాంత పవనాలు సేదతీర్చినట్లున్నాయి. బస్సు దిగేటప్పటికి తేరుకుంది. ఆఫీస్లోకి వెళ్ళాక ఊపిరి సెలపని పనిలో అన్నీ మర్చిపోయాడు. సాయంత్రం మళ్ళీ అదే బస్సు, అవే సీట్లు. నిహారిక ఈసారి అతన్ని చూసి నిస్తేజంగా నవ్వింది. జ్వరపడి లేచిన దానిలాగా నీరసంగా ఉంది. పొద్దున్న మీరేదో అడిగారు, నేను మాట్లాడలేదు, ఏం అనుకోకండే అన్నదామ సంజాయిషిగా. అవతల వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మామూలు మర్యాదలు ఆశించడం తప్పు. అయితే ఆ సమయంలో ఒక స్వాంతన వచనం పలకడం నా వంతు బాధ్యతగా భావించాను అన్నాడు మోహన్. ఓదార్పు కూడా నోర్చుకునే నిర్భాగ్యులుంటారు. భగవంతుడు ముందుగా ఈ లోకాన్ని సృష్టించి తర్వాత తమను ఇక్కడికి పంపించాడని చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చాక ఎవరి లోకాన్ని వాళ్లే సృష్టించుకుంటున్నారని నాకు అనిపిస్తుంది. కనుక ఎప్పుడైనా ఒక్కసారి పరిస్థితుల్ని మనల్ని నడిపించవచ్చు. కానీ మొత్తం మీద పరిస్థితుల్నే మనం నడిపించుకోగల స్థితిలో ఉండాలి. మీకు వేరే పనేం లేకపోతే ఎక్కడైనా దిగి కాసేపు మాట్లాడుకుందాం అంది నిహారిక. పావుగంట తర్వాత ఇద్దరు సిద్ధార్థలో కూర్చున్నారు. నాకు ఆకలిగా ఉంది, కానీ ఏమన్నా తినడానికి డబ్బులు లేదు. అంచేత ఇలా అడుగుతున్నందుకు నా తల సిగ్గుతో వాలిపోతోంది అన్నదామె తలొంచుకునే. సిగ్గెందుకు? మనిషి చంద్రమండలం మీదకి వెళ్ళొచ్చాడు. కానీ ప్రపంచ జనాభాలో సగం మందికి క్షుద్బాధ తీరడమే లేదు. నా మటుకు నేను ఎన్నో రోజుల ఆకలితో సహజీవనం చేశాను. కావలసినవేవో బేరర్కు ఆర్డర్ ఇచ్చాడు. తర్వాత ఆమెతో అన్నాడు, చెప్పండి, మీకు అభ్యంతరం లేకపోతే మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలనుంది. చెప్తాను. నా ఈ అవిరామ జీవన సంగ్రామంలో నేను చిత్తుగా ఓడిపోయాను. మనసుకు శాంతి లేదు. కంటికి భవిష్యత్ కాంతి లేదు. అంత కటిక చీకట్లో తడుముకుంటున్నట్లుగా ఉంది అంటూ ఆగిపోయింది. పర్వాలేదు, చెప్పండి అని ప్రోత్సహించాడు అతను.
దారిద్ర్య రేఖకు దిగువన కొట్టుమిట్టాడుతున్న కుటుంబంలో పుట్టినా నేను పెద్దగా దేనికి బాధపడలేదు. అయితే వయసు వచ్చే కొద్దీ మనసు ఏవేవో ఊహించుకునేది. కళ్ళు అస్తమాను కలలు అంటూ ఉండేవి. ఆశల విహంగాల మీద ఎక్కడెక్కడికో వెళ్ళేదాన్ని. కానీ ఎదురైన కటువైన వాస్తవం వేరే పాఠాలు నేర్పింది. అయిష్టంగానే పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధానికి తలొంచాను. కొత్త చోటికి వచ్చాను. నాకు ఒక భర్త, అత్త, ఆడబిడ్డ, మరిది ఉన్నారు. ఆయన సంపాదన ఆయన సరదాలకే చాలదు. మరిదికి పని పాట లేదు. హస్తలాఘవం ప్రదర్శించి అడపాదడపా పోలీసు వారి కోరిక మీద జైల్లో గెస్ట్ ఆర్టిస్ట్గా ఉండొస్తాడు. వాళ్ళందరికీ నెలాఖరుకు నేను తెచ్చే 1000 రూపాయలే జీవనాధారం. గడియారం ముళ్లతో పాటు నేను నిమిషం కూడా ఆగకుండా పరిగెడుతున్నాను. ఇంటా బయట చాకరీ చేస్తున్నాను. ఎంత కష్టపడుతున్నా ఎవరికీ తృప్తి లేదు. నన్ను చూడగానే అత్తగారికి ఎక్కడలేని రోగాలు వచ్చేస్తాయి. ఆడబిడ్డకు పితురులు చెప్పడం కన్నా మరో పని లేదు. దెప్పుళ్ళు, మొగుడికి ఫిర్యాదులు, చేతగాని వాడికి శౌర్యం ఎక్కువ అని వాళ్ల మాటలు విని నన్ను రోజు తిట్టడం, కొట్టడం, కాలే సిగరెట్టు పీకలతో ఒంటి మీద చురకలు, జుట్టు పట్టుకొని గుంజితే తల ఊడిపోతుందేమో నన్నంత నొప్పి, చెంపల మీద కొడితే దవడపళ్ళు కదిలి ఒకటే సలుపు, ఇంతోసి మొగుడు దొరకడేమోనని 10,000 బోసి కొనుక్కున్నాను కనుక పుట్టింటికి పోలేను. కానీ నా సహనం చచ్చిపోతోంది. ఎప్పుడో ఓసారి ఆ ఇంట్లోనే ఎవరినో ఒకరిని చంపి నేను కూడా చచ్చిపోతాను అంటున్న నేహారిక కళ్ళల్లో బాధల సుళ్ళు గుచ్చుకుంటున్నట్టుగా సుళ్ళు తిరిగాయి కన్నీళ్లు. మీకు చచ్చే హక్కు లేదు, చంపే హక్కు కూడా లేదు అన్నాడు మోహన్. నన్ను చిత్రవద చేసే హక్కు వాళ్లకుందా? ఎంతో పౌరుషంగా అడిగింది ఆమె. లేదు, కానీ మీకు తెలియకుండానే మీలో జీర్ణించుకుపోయిన బానిసత్వం వాళ్లకు ఆ హక్కునిచ్చింది. అంటే పిరికివాళ్ళెప్పుడు పరాయి వాళ్ల పదగట్టాల కింద నలిగిపోతూనే ఉంటారు. బలహీనుడిపై బలవంతుడు స్వారీ చేయడం అనాదిగా వస్తూనే ఉంది. ధైర్యం ఉంటే ఎదురించండి. వాళ్ళు 4, నేను ఒక్కదాన్ని. ఆ నరకంలో మగ్గినంతకాలం మీ పరిస్థితి అంతే. బయటికి రండి, బంధనాలు తెంచుకోండి. గతాన్ని తెంచేసుకోవడం అంత తేలిక అని ఆశ్చర్యంగా అడిగింది. దృఢమైన మమతానుబంధాన్ని తెంచుకోవడానికైతే మనస్తాపం తప్పదు. కానీ మీ విషయంలో మమతలు లేవు, అనుబంధాలు అంతకన్నా లేవు. సాయంత్రం వేళకు తలదాచుకోవడానికి ఇంత నీడ కావాలి కాబట్టి, మరెక్కడా చోటు లేదు కాబట్టి అక్కడికి వెళ్తున్నారు. అవునా? అవును, చాలా కరెక్ట్గా చెప్పారు. కానీ అక్కడ నిద్ర పట్టదు, సుఖం లేదు, పైగా చాకరీ తప్పదు. మీరు చెప్పింది నిజమే. కానీ పురుష ఆధిక్యత గల ఈ ప్రపంచంలో ఓ ఆడది ఒంటరిగా బ్రతకగలదా? దీపాలు వెలిగితే చాలు లెక్కలేనన్ని పాపాలు జరిగిపోతున్న ఈ రోజుల్లో ఒక్కదాన్ని ఉండడం ఎంత భయం. మీకన్నా హీనంగా, దీనంగా, పరాధీనంగా బ్రతుకుతున్న వాళ్ళెందరు లేరు? ముందు భయంలోంచి నిర్భయంలోకి రండి. భావదాస్యపు బానిసత్వపు సుషిప్తిలోంచి స్వేచ్ఛా జగత్తులోకి వచ్చే ప్రయత్నం చేయండి. ఇంకా ఒంటరితనం అంటారా? అధిక జనాభాతో కిక్కిరిసిపోతున్న ఈ దేశంలో అది అంత తేలిక కాదు. అతను చెప్పిన మాటల్లో ఎంతో సత్యం ఉంది అని అనిపించింది. టిఫిను, కాఫీ పూర్తయ్యాక బయటకు వచ్చారు. మళ్ళా బస్సు ఎక్కారు. దిల్షుక్ నగర్లో దిగారు. చెరోదోవ. ఆమె కోణార్క్ ముందు సందులోకి, అతడు డిపో వెనక వైపుకి. ఒకరు దక్షిణం, మరొకరు ఉత్తరం. కానీ ఈ ధృవాల మధ్య ఏదో కనిపించని బలమైన ఆకర్షణ ప్రారంభమైంది. రాత్రి 7 గంటలైంది. మోహన్ డాబా మీదే పెట్టగోడ నానుకొని ఒక్కడే కూర్చున్నాడు. వెన్నెల చల్లగా ఉంది. కానీ అతని మనసులో ఏ అనుభూతి లేదు, ఆలోచన కూడా అంతకన్నా లేవు. అయినా ఏదో లోటు ఉన్నట్టుగా లీలగా దోచింది. అప్రయత్నంగా చిరునవ్వు అలవోకగా మెరిసి మాయమైంది. మనసుకు వయసొచ్చాక కోరికలు శారికల్లాగా ఎగురుతూ ఉంటాయి. కానీ ఇంతమందికి కనీసపు కోరికలు తీరే దారే ఉండదు. మోహన్ తల్లి వచ్చింది. ఆమె ఎందుకు వచ్చిందో అతనికి తెలుసు కనుక మాట్లాడలేదు. అయినా ఒక నిమిషం ఆగి,
ఆమె మొదలుపెట్టింది. శాంతం ఉత్తరం రాసింది. వాళ్ళ మామగారు పోయారట. ఎవ్వరూ వెళ్ళకపోతే బాధపడుతుంది. పుట్టింటి వాళ్ళు వెళ్ళి బట్టలు పెట్టి రావాలి. వస్తూ తెనాలి వెళ్ళి సావిత్రిని తీసుకురా. పురిటికి ఎవ్వరం వెళ్ళలేదనే కోపంతో కార్డు కూడా రాయడం లేదు. వాళ్ళు నీ కూతుళ్ళు. వాళ్ళు కష్టసుఖాల్లో ఆదుకోవలసిన బాధ్యత నీది. నీకు తోబుట్టువులు వాళ్ళు. ఇంటికి నువ్వు పెద్ద కొడుకువి. నేను పెద్ద కొడుకునని ప్రత్యేకంగా నాకు ఇచ్చిన ఆస్తిపాస్తులు ఏమీ లేవు. ఏనాడు కడుపు నిండా తిండైనా పెట్టలేదు. ఇంకా ఆ ఇంట్లో చదువు సంధ్యల గురించి ఆశించడం అత్యాసే. గాలికి పెరిగాం. అయితే గాలికి కొట్టుకుపోకుండా నిలదొక్కున్నాను. అందుకని నీ బాధ్యతలన్నీ నా మీదకు తోసేస్తావా? ఎదిగిన పిల్లలు తల్లిదండ్రులను ఆదుకోవడం తప్ప చెట్టంత మనుషులు అయ్యారు కదా అని పెంచిన వాళ్లకు కాస్తైనా ఆశ్రయం ఇవ్వడం నేరమా? ఏం కన్న కొడుకు సొమ్ము తినే హక్కు మాకు లేదా అని సూటిగా ఆవేదనగా ప్రశ్నించింది. బాధ్యతలు భరించిన వాళ్ళకే హక్కు భుక్తం అవుతుంది. కర్తవ్యాన్ని విస్మరించిన వాళ్లకు హక్కుల గురించి నోరెత్తే హక్కు లేదు. మేమేమీ చేయకుండా మీరంతా ఇంతవాళ్ళు అయ్యారా? పుట్టడం, పెరగడం, నశించడం ఇదే సృష్టి ధర్మం. పశువులు, చెట్లు కూడా పుట్టి పెరిగి తరిగిపోతూ ఉంటాయి. అలాగే మేము పెరుగుతున్నాం. కనుకనే కుటుంబంలో ఒకరికి మరొకరికి మధ్య అతి సహజంగా ఉండాల్సిన ప్రేమలు, అభిమానాలు మన మధ్య లేవు. ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా తల్లిదండ్రులను చూడాలి అని అనిపించదు. చెల్లెళ్లను తమ్ముళ్లను దగ్గరకు తీయాలని లేదు. నరాన రక్తంలో కలిసి సహజంగా ప్రవహించవలసిన ప్రేమ మన ఇంట్లో ఎవ్వరికీ లేదు. కారణం ఏమిటో ఎప్పుడూ నీకు స్ఫురించలేదా? నాకు చేతనైనంత వరకు నేను చేశాను. ఇంకెంతకన్నా ఎవరు మాత్రం ఏం చేస్తారు అని నిష్కర్షగా అడిగేసింది. లేత వయసులో ఇంట్లో అమ్మా నాన్నల ఆదరణ కరువైన వాళ్ళు కరుకు రాతి హృదయంతో పెరుగుతారు. వాళ్ళ కుటుంబానికే కాకుండా సమాజానికి పెద్ద సవాలుగా తయారవుతారు. నాకు తెలిసినంత వరకు నీ ఇంట్లో గత 25 ఏళ్లుగా ఎదురైంది ఒకే ఒక్క సమస్య. ఈ పూట ఎలా గడుస్తుంది? పగటి పూటే ఇది. మళ్ళీ రాత్రిపూట ఏ సమస్య లేదు. అంటే 10 మంది పిల్లల వాళ్ళంతా వెలవెల గొంతులతో ఆకలి కేకలా? నిద్ర ఎలా పడుతుంది? కోరిక ఎలా పుడుతుంది? చివరకు నన్నే నేరస్తురాల్ని చేస్తావా? పోనీలే, ఈ దేశంలో అందరూ ఐశ్వర్యంతో తులతూగుతున్నారు అంటే నేను ఇలాగే దరిద్రంతో మునిగి తేలుతాను. అది స్వయంకృత అపరాధమే. ఎవరి బాగుకు వాళ్లే తంటాలు పడాలి. కానీ ఇతరులు ఎందుకు ఆదుకోవాలి? అసలు ఉన్న నలుగురు కష్టపడితే 4 రోజుల్లో కష్టాలు తీరిపోవా? కానీ ఎవ్వరు నా మాట వినర్రా అంది చివరకు ఆవేదంతో. వినని గాడిదలను వదిలేసి వినే గాడిద మీద బరువంతా వేస్తే దాని నడుం విరిగిపోదా? మీరు సుఖంగా ఉండాలనే కదా నా తాపత్రయం అని కొద్దిసేపు ఆగి అడిగింది. రే పెద్దోడా, డబ్బేమన్నా ఉంటే సర్దరా. తెల్లాడితే బియ్యం లేవు, బొగ్గులు లేవు. మోహన్ దీర్ఘంగా నిట్టూర్చాడు. ఇంతసేపు వాగడం వృధా ప్రయాసే అయినందుకు తనను తానే నిందించుకున్నాడు. పర్సులోంచి ఒక 25 తీసుకోమన్నాడు. తీసుకుని ఆమె వెంటనే వెళ్ళిపోయింది. దుకాణాలు మూసేస్తారు అంటూ. కానీ నువ్వు ఈ పూట అన్నం తిన్నావా అని ఒక్క మాట అమ్మ అడిగి ఉంటే మోహన్ కడుపు నిండిపోయేది. కానీ ఆమెకి ఆ ఆలోచన రానందుకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంతలోనే నవ్వుకున్నాడు. ఇదేంటి, ఎన్నాళ్లుగా లేని అలవాటు ఇవాళ కొత్తగా ఎలా వస్తుంది? ఇంట్లో ఉందబుద్ధిగాక రోడ్డు మీదకి వచ్చాడు. నిద్ర ఎలాగో పట్టేటట్టు లేదు. పోనీ సినిమాకు వెళ్దామని రోడ్డు దాటుతూ ఉంటే నీహారిక కనిపించింది. చేతిలో బుట్ట, దానిలో ఏవో ఆకుకూరలు. పాత చీర కట్టుకుంది. ఆ సమయంలో అతని కంట పడినందుకు కాబోలు బేలగా నవ్వి తలదిప్పుకుంది. మోహన్ వెళ్ళేటప్పటికి 4 రూపాయలు బుకింగ్ మూసేశారు. టిక్కెట్లు అమ్ముడైపోయినాయి. తనది అన్నిట్లోనూ వెనకంజే. అందుకే అతి చిన్న కోరికలు కూడా గగన కుసుమాలే అవుతున్నాయి. ఊరికే అటు ఇటు చూస్తుంటే లోపల టీ స్టాల్ దగ్గర కూల్ డ్రింక్స్ తాగుతున్న తండ్రి కనిపించాడు. ఇంకొంచెం ముందుకొచ్చి చూస్తే 3 రూపాయల క్యూలో నిలబడ్డ తమ్ముడు చూడనట్టు తల పక్కకు తిప్పుకున్నాడు.
మోహన్ నెమ్మదిగా నడుచుకుంటూ మళ్ళీ రోడ్డు మీదకు వచ్చాడు. ఆంజనేయ స్వామి గుడి అరుగు మీద కూర్చున్నాడు. చీకు చింతాలేని గాలి రివ్వున వేస్తోంది. రోడ్డు మీద విజయవాడ వైపు వెళ్లే ఖరీదైన డీలక్స్ బస్సు రయ్యమని పోతోంది. ఎన్నాళ్ళైందో ఎక్కడికైనా ప్రయాణం చేసి. వెన్నెల రాత్రి కిటికీల పక్కన కూర్చుని పరిగెత్తే ప్రకృతి దృశ్యాల వంక చూస్తూ ఉంటే బాగానే ఉంటుంది. మళ్ళీ నిట్టూర్పు. ఇది తీరని మరొక చిన్న కోరిక. తెల్లారితే బియ్యం లేవు, బొగ్గులు లేవని 25 ఏళ్లుగా పరితపిస్తున్న తల్లి, సినిమాలు చూస్తూ డ్రింకులు తాగుతూ తిరుగుతున్న తండ్రి, తండ్రిని మించిన తనయులు. డబ్బు లేని కుటుంబాలు కూడా బాగుపడతాయి, కానీ డిసిప్లిన్ లేని కుటుంబాలు ఎప్పటికీ బాగుపడవు. శాంత, సావిత్రి వాళ్ళ అదృష్టం బాగుంది. ఆ మాత్రం వాళ్ళైనా వచ్చి కావాలని చేసుకున్నారు. కానీ వాళ్ళు గతాన్ని మర్చిపోయారు. అందరికిలాగా పుట్టింటి మర్యాదలు జరపలేదని గునుస్తున్నారు. మర్నాడు కూడా నీహారిక ఆలస్యంగానే వచ్చింది. మోహన్ బస్సు ఆపించాడు. ఆమె వచ్చేదాకా మళ్ళీ అవే సీట్లలో కూర్చున్నారు. సినిమా బాగుందా అని అడిగిందామె. రాత్రి థియేటర్లోకి వెళ్ళడం చూసింది కాబోలు, చూడలేదని చెప్పాడు. మోహన్ నిన్న చెప్పిన సలహా గురించి రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలియజేసింది నీహారిక. అయితే ఆ నిర్ణయాన్ని అమలు చేయడంలో అతని సహాయం అవసరం అవుతుందని చెప్పింది. అందుకు ఎప్పుడు సిద్ధమేనన్నాడు. సాయంత్రం తిరుగు ప్రయాణంలోనూ ఇదే విషయం చర్చించుకున్నారు. అక్కడ నాకు సుఖం లేదు, పైగా రోజు తన్నులు గుద్దులు తప్పడం లేదు. మొగుడు ముండా అంటే ముష్టికొచ్చిన వాడు కూడా ముండా అన్నట్ట. అందరి ముందు ఆయన నన్ను కొడుతూ ఉంటే మిగిలిన వాళ్లకు లోకువైపోయాను. అందరూ ప్రతిదానికి నేనంటే ఒంటి కాలి మీద లేస్తున్నారు అంది నీహారిక. అందుచేతనే కొన్నాళ్ళు విడిగా ఉండి చూడండి, అప్పుడు వాళ్ళకే తెలిసొస్తుంది అని సలహా ఇచ్చాడు మోహన్. కానీ నేను విడిగా ఉంటే ఆయన నన్ను బ్రతకనిస్తాడా? అందాక వస్తే ఆ ఏర్పాట్లు నేను చేస్తాను. వేధిస్తున్నట్టు పోలీసులకి రిపోర్ట్ ఇవ్వండి, విడాకులకి నోటీస్ ఇవ్వండి. నాకు ముందు మీ ఇంటి దగ్గరలో ఒక రూమ్ చూసి పెట్టండి. మా ఇంట్లోనే ఒక వాటా ఖాళీగా ఉంది, రేపే అడ్వాన్స్ ఇచ్చేయండి మరి అంది నీహారిక. బస్సు దిగేటప్పటికి వాన మొదలైంది. తలదాచుకోవడం కోసం బస్టాప్లోకి పరిగెత్తారు ఇద్దరు. అప్పటికే అక్కడ జనం కిక్కిరిసి ఉన్నారు. అతను అక్కడే ఇరుక్కున్నాడు. అతని పక్కన ఆమె. గాలి వాన విసురుగా రావడంతో పైనుంచి కురవడం లేదన్న మాటే గాని పక్కల నుంచి ఒళ్ళంతా తడిపేస్తూనే ఉంది. 5 నిమిషాల్లోనే తడి ముద్దై అతుక్కుపోయిన బట్టలు. నీహారిక కట్టుకున్న పల్చని బట్టల్లోంచి బిగి బ్రా కట్లు కనిపిస్తున్నాయి. రెవ్వున మీద పడుతున్న వానజల్లుకు భయపడి అతన్ని మరింతగా అతుక్కుపోయి నిలబడింది నీహారిక. అతను నవ్వుకుంటూ ఉంటే ఎందుకు నవ్వుతున్నారు అని అడిగిందామె. ఏదో గుర్తొచ్చింది. ఏమిటో చెప్పండి. ఆడదాని జాగ్రఫీ మీదే హిస్టరీ ఆధారపడి ఉందట. మగాళ్ళకి అంతేనండోయ్, కానీ ఎంతగా కాదండి. ఏవో కొన్ని అవస్థలు కలిగించి భగవంతుడు తమకు అన్యాయం చేశాడని ఆడిపోసుకుంటారే కానీ సృష్టిలో మరెక్కడా లేని సౌందర్యాన్నంతా ఆడవాళ్ల శరీరంలోనే ఇమిడ్చి ఎంత గొప్ప మేలు చేశాడో గమనించరే? అలా గమనించేవాళ్ళు వేరే ఉంటారు కదా అని ఇద్దరూ నవ్వుకున్నారు. వాన కురుస్తున్నందువల్ల ఇంకా అక్కడ చాలామంది ఉన్న చుట్టూ ఎవరి లోకంలో వాళ్ళున్నారు. మోహన్ వెనక నుంచి ఎవ్వరికీ కనిపించకుండా నీహారిక నడుము మీద చెయ్యేశాడు. అప్పుడు ఆమె చూపులో తామసమే కనిపించింది అతనికి. వాన వెలిసినందుకు అందరూ సంతోషించినా వాళ్ళిద్దరూ మాత్రం తిట్టుకున్నారు. విడిపోయారు దక్షిణంగా ఉత్తరంగా. తర్వాత 2 రోజులు నీహారిక కనిపించలేదు. 3వ రోజు వచ్చింది. ఎన్నాళ్ళో జబ్బు పొడి లేచిందాన్లా అయిపోయింది. చూడగానే ఎప్పటిలా నవ్వాలని వెఫ్ఫల్లా ప్రయత్నం చేసింది. దారిలో చెప్పింది. వాన కురిసిన సాయంత్రం బస్టాప్లో మాట్లాడుకోవడం మరిది చూశాట. మొగుడితో చెప్తే అతడు ఎముడే అయినాట. పైకి కనిపించకుండా పోలీస్ దెబ్బలు కొడితే ఒళ్ళు హూనం అయిపోయి జ్వరం వచ్చిందట. ఇవాళైనా జీతాల రోజు కాబట్టి వచ్చానని చెప్పింది. నా కోరికలేవి తీరకూడదని నాకు శాపం ఉంది. అయినా ఆ సమయంలో మాత్రం మిమ్మల్ని ముట్టుకోవాలన్న బలమైన కాంక్షను తట్టుకోలేకపోయాను. అందుకు మీరు శిక్ష అనుభవించారు అన్నాడు మోహన్. అది మంచిదే అయింది. ఎంతకాలం మనసులో ఏమూలో ఊగిసలాడుతున్న
భయాందోళనలు మొన్న తన్నులు తినడంతో తెగిపోయాయి. ఇప్పుడు బోలెడంత తెగింపు వచ్చింది. ఇంకా దేనికి ఎవ్వరిని లెక్క చేయవలసిన పని లేదు అన్నదామె. ఆ సాయంత్రం నిహారిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది. భర్త రోజు తనను కొట్టి చంపుతున్నాడని, కాబట్టి రక్షణ కావాలని కోరింది. 2 కానిస్టేబుల్స్ను వాళ్ళ ఇంటికి పంపి భర్తను పిలిచి మందలిస్తానని ఆ ఆఫీసర్ హామీ ఇచ్చాడు. ప్లీడర్ దగ్గరికి వెళ్ళి విడాకులకు నోటీస్ ఇచ్చింది. తర్వాత మోహన్తో కలిసి వాళ్ళ ఇంటికి వచ్చింది. కింద వాటాలో చేరింది. వారం రోజుల దాకా సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయింది. మోహన్ రోజు ఆమె చేతి వంట తినడంతో తెలిసొచ్చింది జీవితంలో పోగొట్టుకున్నదేమిటో. అదే అన్నాడు. అందుకు ఆమె వెంటనే అడిగింది, అవును, మరి మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు? ఏ కలవారి పిల్ల నన్ను కోరి వరించి కష్టాలు కొందెచ్చుకోదు. ఇంకా పేదరికం పెళ్లి చేసుకుంటే ఆ పెళ్ళి ప్రణయాంతకం అవుతుంది. బాగుందండి. ఆ లెక్కన ఇంకా భేదవాళ్ళు ఎవ్వరూ పెళ్ళిళ్ళు చేసుకోరా? పిల్లల్ని కనరా అని నిలదీసింది నిహారిక. ఎందుకు కనరు? మా అమ్మ ఉంది కదా అన్నాడు మోహన్ విధిలేక నవ్వి. పెట్టిన సెలవు పూర్తయ్యాక నిహారిక మోహన్తో కలిసి ఆఫీస్కి వెళ్ళసాగింది. ఒక ఆడది మగాడు ఒంటరిగా ఉంటేనే ఎక్స్రే కళ్ళతో చూసే సమాజం వేళ్ల పోకడను అమితమైన ఆసక్తితో గమనించసాగింది. ఆ సంగతి నిహారిక గమనించింది. మోహన్ తల్లి రోజు సాయంత్రం వస్తూనే ఉంది. ఆ సమయానికి ఇదివరలో చుక్కలు లెక్క పెడుతూ ఉండే కొడుకు ఇప్పుడు ఓ చక్కని చుక్కతో కబుర్లాడుతూ కూర్చోవడం ఆమెకు నచ్చలేదు. అయినా తెగించి కొడుకుని ఏమీ అడగలేదు. ఎందుకంటే కొడుకు దగ్గర పెళ్లి ప్రస్తావన అప్పుడప్పుడు తెచ్చింది. అందుకు చివాట్లు తిన్నది. ఇది నీకు నా మీదున్న ప్రేమ కాదు, కట్నం డబ్బు మీద ఉండే ఆశ. ఆ సంగతి నాకు తెలుసని నీకు కూడా తెలుసు. అయితే నీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఈ కాలపు ఆడపిల్లలు ఎన్నో మధురమైన కాంక్షలతో పెళ్లి మండపం ఎక్కుతారు. తీయనైన తలపుల భారంతో శిరసు వంగిపోగా భర్త దగ్గరకు వస్తారు. కానీ నా విషయం వేరు. ఎంతగా తప్పించుకుందామన్నా నువ్వు నన్ను విడవడం లేదు. నీ సంసారాన్ని చూస్తూ స్వయంగా ఆ భారాన్ని మోయలేక కృంగిపోతూ కూడా మళ్ళీ బుద్ధి లేకుండా నేను పెళ్ళి ఎట్లా చేసుకుంటాను? అథవా ఎప్పటికైనా మనసు మార్చుకొని చేసుకున్నా కట్నం తీసుకోను. ఒకవేళ ఎవరైనా వెంటబడి మొలతాడు గట్టినా ప్రతివాడు తీసుకుంటాడు అన్నప్పుడు నీకేంటి తక్కువని బలవంతంగా లాంఛనంగా ₹1 చేతిలో పెట్టినా అందులో 10 పైసలు కూడా నీకు ఇవ్వను, సరేనా అని కుండ బద్దలు కొట్టినట్టు మరీ చెప్పాడు. కానీ నిహారిక మోహన్ల సాన్నిధ్యం ఆమెకు మింగుడు పడడమే లేదు. పైగా ఈ మధ్య నిహారిక వచ్చినప్పటి నుంచి మోహన్కు కొన్ని కనిపించని ఖర్చులు పెరగడంతో తల్లికి ఇవ్వడానికి ఏమీ మిగలడం లేదు. అయినా బాగా అయినవాళ్ళు కాబట్టి ఊరికే పంపలేక 4 తిట్టి పంపిస్తున్నారు. ఒకప్పుడు తిట్టినా మరొకప్పుడైనా పెట్టగల సామర్థ్యం ఉన్నవాడు వాడొక్కడే కాబట్టి ఆ దూషణలే భూషణంగా భావించడం ఆమె అలవాటు చేసుకుంది. ఇక ఇటు నుంచి లాభం లేదని అటు నుంచి నరుక్కు రావాలని ప్రయత్నం చేసింది. మోహన్ లేని సమయంలో నిహారిక మీద సానుభూతి వర్షం కురిపించింది. నచ్చజెప్పి పంపించాలని చూసింది. కష్టాలు మనిషికి కాకపోతే మానుకొస్తాయా? అయినా మొగుడన్నాక కొట్టాలి, పెళ్ళం అన్నాక పడాలి. మనది ధనియాల జాతి. ఆ విషయం మర్చిపోయి ఎగిరిపడితే ఎలా? పైగా మన బ్రతుకులు అరిటాకుల్లాంటివి, చిరిగితే ఎందుకు పనికిరావు అని హితబోధ చేసింది. ఆ మాటల గురించి నిహారిక మోహన్కి చెప్పింది. అతను నొచ్చుకున్నాడు. తరాల మధ్యనున్న అంతరం నానాటికి విస్తృతం అవుతోందని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసిందే వేదం అనుకుంటారు. ఆ వేదన ఇప్పుడు ఎందుకని మనం అనుకుంటాం. కరడుగట్టిన వాళ్ల మౌఢ్యాన్ని కరిగించాలని నేను ఎంతో ప్రయత్నించి విసిగి వేరేగా ఉంటున్నాను. మోహన్ తల్లిని దండించాక 2 రోజులు రావడం మానేసింది. ఒకనాటి ఉదయమే నిహారిక భర్త వచ్చాడు. తన ఇంటికి వస్తావా రావా అని ఆమెను నిలదీశాడు. రాను పొమ్మంది. చేయి పట్టుకుని లాక్కుపోయే ప్రయత్నం చేశాడు. కొరికి విడిపించుకుంది. అయినా మళ్ళీ పట్టుకున్నాడు. ఆ స్థితిలో మోహన్ కలగజేసుకున్నాడు. అడ్డం వెళ్ళాడు. అది నా పెళ్ళాం, నేను దాని మొగుడిని, తీసుకెళ్తాను, మధ్యలో నువ్వెవరు అని డబాయించాడు. నువ్వు మొగుడివి కావు, ఎముడివి, అందుకే నీకు విడాకులు ఇవ్వబోతోంది అన్నాడు మోహన్. ఇచ్చి నిన్ను చేసుకుంటుందా అని వెట్టకారంగా అడిగాడు. అది నీకు అనవసరం. ఈ గొడవకి 4 పోగయ్యారు.
ఇటు అటు విన్నారు. నా పెళ్ళానికి మాయమాటలు చెప్పి తీసుకొచ్చాడు, దాన్ని పాడు చేస్తున్నాడు, నా సంసారాన్ని కూల్చేస్తున్నాడు. ఎంత చేసి నువ్వు దానికి ఏమవుతావు అంటే అది నీకు అనవసరం అంటున్నాడు. వినండి సార్ అని ఫిర్యాదు చేశాడు పెద్ద మనుషులకు. ఓ గంట సేపు యాగి చేశాక పెద్ద మనుషుల కోరిక మీద ఆమె మొగుడు వెళ్ళిపోయాడు. ఆ షాక్ నుంచి తట్టుకోలేక బోరున ఏడుస్తున్న నేహారికను ఓదార్చడం మోహన్కు చేతకాలేదు. చాలాసేపు కన్నీటి వర్షం కురిసి వెలిసింది. నాకు శాంతి లేదు, భద్రత లేదు అందామె దుఃఖంతోనే. ఆ 2 బజార్లో కొనుక్కునేవి కావు, మనకు మనం కల్పించుకోవాలవి అన్నాడు మోహన్. దినదిన గండంగా ఎన్నాళ్ళు బ్రతకాలి అని ఎంతో బెంగగా అడిగింది. నవ్వి మోహన్ అన్నాడు, నీకు కథగాని కథ చెప్తాను విను. అమెరికా వాళ్ళు అణుశక్తి ప్రయోగాన్ని జరపడం కోసం ఒక నిర్మానుష్యమైన దీవిని వెతుక్కున్నారు. అయితే అక్కడ దోమలు విపరీతంగా ఉన్నాయి. ముందు ఆ దోమల్ని చంపితే గాని అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేరని తెలుసుకున్నారు. అందుచేత హెలికాప్టర్లో నుంచి ఆ దీవి నిండా బెత్తెడు మందాన దోమల మందు జల్లారు. ఆ మందు ప్రభావానికి ఆ దోమలన్నీ చచ్చిపోయి ఉంటాయని కొన్నాళ్ల తర్వాత వెళ్ళి చూస్తే ఆ దోమలన్నీ బాగా బలిసి ఏగల్లాగా తయారైనాయి. ఎందుకు చెప్తున్నానంటే కష్టాలు కమ్ముకొని వచ్చినప్పుడే వాటిని తట్టుకొని నిలబడే శక్తి అలవడుతుంది. కాలుష్యం పెరుగుతూ ఉంటే దాన్ని తట్టుకోగల ఇమ్యూనిటీ కూడా క్రమంగా పెరుగుతోంది. మీరెన్ని చెప్పినా నా విషయం వేరు. బ్రతుకు మీద విశ్వాసమే తుది విశ్వాసం వీడబోతోంది. ఈ బాధను తట్టుకోవడం నా వల్ల కాదు అంది దృఢ నిశ్చయంతో. నీది ఒక బాధేనా అని ఆశ్చర్యంగా అడిగాడు మోహన్. కాదా అని ఇంతలేసి కళ్ళతో వింతగా చూసింది. హీరోషిమా నాగసాకిలపై బాంబులేసినప్పుడు చచ్చిన వాళ్ళు చావగా బ్రతికిన వాళ్లకు చచ్చినంత పనైంది. ఎన్నేళ్ల తర్వాత ఇప్పటికి వాళ్లకు భయం వదల్లేదు. వియత్నాం యుద్ధరంగంలో పనిచేసిన వేలాది మంది పిచ్చివాళ్ళు అయిపోయారు. ఇప్పటికీ కళ్ళు మూసుకుంటే రయ్యమని దూసుకొస్తున్న విమానాలు, బాంబులు, పేలిన శబ్దాలు, కాళ్ళు చేతులు తెగిపడిన మొండి శవాలు, రక్త ప్రవాహాలు, కుళ్ళిపోయిన మృతదేహాల మధ్య తమ అనుభవాలు వెన్నంటి వస్తుంటే భయంతో కెవ్వున అరిచి లేచి కూర్చుంటున్నారు. మృత్యుదేవత శీతల కరస్పర్శ ఎలాంటిదో ప్రత్యక్షంగా చూసిన వాళ్లే అయినా బ్రతుకు మీద మమకారానికి దూరం కాలేదు. మనకన్నా దుర్భరంగా బ్రతుకుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారని గుర్తు చేసుకుంటే కొంత ధైర్యం వస్తుంది. ఏమో, మీరు దగ్గరున్నంతసేపే నాకు ధైర్యం. అటు తిరిగితే చాలు గుండె డొల్ల అయిపోతుంది. డొల్ల ఎలా అవుతుంది? గుండె లయబద్ధం, అబద్ధం కాదు. ఆయన గురించిన భయమే కాదు, నలుగురు ఏమనుకుంటారోనని. ఏ పాపము చేయనప్పుడు అసలు భయం ఎందుకు? నేహారిక నెట్టోడ్చింది. ఎన్నో విధాల నచ్చ చెప్తే తేరుకుంది. తిరిగి మనిషి అయింది. మళ్ళీ మోహన్ తల్లి వచ్చింది. నేహారిక ఆమెతో మాట్లాడడం మానేసింది. అంచేత ఆమె కొడుకు దగ్గరికే వెళ్ళి కూర్చుంది. నలుగురు నానా రకాలుగా అనుకుంటున్నారర్రా అంది ఉపోద్ఘాతంగా. నాకు చిన్నతనంగా ఉంది. నేను అంత కాని పని చేస్తున్నప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? చెప్పి చూడ్డం నా విధి. మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారన్నారటగా. ఏమో, మాకు మాత్రం తెలియదు. లోకం కదా, ఎవరి నోరు మూస్తాం? వద్దులే, నీకెందుకా శ్రమ? ఇంతదాకా వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకోవడమే నాకు మంచిది అనిపిస్తోంది. ప్లేటు ఫిరాయించావే. పెళ్ళయ్యా కూడా నేను నిన్ను డబ్బు కోసం పీడించడం బాగుండదు. నా చెవులు నన్ను మోసం చేస్తున్నాయి. ఉభయతారకంగా నేనోటి ఆలోచించాను. మీరిద్దరూ సంపాదించుకుంటున్నారు కాబట్టి నాకు నెలకు 100 ఇచ్చేయండి. తర్వాత నీకు రావాల్సిన ఇన్సూరెన్సు, ప్రావిడెంట్ ఫండు, ఫ్యామిలీ బెనిఫిట్ ఫండు అలాంటి వాటిని అన్నిటి నుంచి వచ్చే డబ్బు నాకు చెందేటట్టు నా పేరు నామినేషన్ రాయ్. తల్లి మాటలు విన్న మోహన్ ఆశ్చర్యపోయాడు. మనసు ఒక నిమిషం ఆలోచించడం మానేసి మొద్దుబారిపోయింది. తేరుకున్నాక అడిగాడు, ఈ ఆలోచన నీకే వచ్చిందా? ఎవరైనా చెప్పారా? నాకే వచ్చింది అన్నదామె గర్వంగా. నీ ఐడియా దివ్యంగా ఉంది, కానీ అవన్నీ నేను రిటైర్ అయ్యాక కానీ రావు. అప్పటిదాకా నువ్వు బ్రతికే ఉంటావా? నిక్షేపంలా ఉంటాను. మా అమ్మమ్మ 90 ఏళ్ళు బ్రతికింది. మా అమ్మ 89 ఏళ్ళు బ్రతికింది. నేను పిడిరాయిలా ఉంటాను. కనీసం 85 ఏళ్ళు బ్రతికేస్తాను. అప్పటికి నీ సంసారం, కొడుకులు, కోడళ్ళు, మనవరాళ్ళు
వాళ్ళ సంతానం, సంసారాలు అన్నీ కలుపుకుంటే ఒక చిన్న మున్సిపాలిటీ తయారవుతుంది. దానికి నువ్వే మొదటి మహిళా చైర్మన్. నీ ఆలోచనలు, పనులు చూస్తే పరమ రోతగా ఉంది. నా ముందు నుంచి వెంటనే వెళ్ళిపో, లేకపోతే ఈ క్షణంలోనే నీకు 90 ఏళ్ళు నిండిపోతాయి. మీ అమ్మమ్మ పక్కలోకి వెళ్ళిపోతావు అంటూ తరిమేశాడు. జరిగిందంతా నేహారికతో చెప్తే నవ్వింది. ఆమె పరిస్థితికి జాలేసింది. కానీ ఎంత లేమిలో ఉన్నా కొడుకు చచ్చిపోతే వచ్చే డబ్బుతో బ్రతకాలనుకునే లేఖితనాన్ని భరించలేం. ఆమె ఈ విధంగా నాకు ఆ విషయాన్ని గుర్తు చేసింది. నాకు రావాల్సిన వాటికి అన్నిటికీ మీ పేరున నామినేషన్ చేస్తాను. నేను మీకేమవుతానని? ఓ మంచి స్నేహితురాలివి కాకూడదా? జీవితంలో ఎన్నడూ ఎవరి స్నేహానికి నోచుకోని దాన్ని. అందుకే నీతో సాన్నిహిత్యం ఎడారి దారిలో ఎండమావిలాగా కనిపిస్తోంది. ఇంతకీ మనది స్నేహమా, మోహమా, రాగమా, విరాగమా అని అడిగింది నీహారిక. అవన్నీ ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఎదురయ్యే పరిణామ దశలే. అందుకే స్నేహం ఎప్పుడు ప్రతిఫల అపేక్ష లేని అపేక్షతో నిండి ఉండాలి. ఆలుమొగలను ఆత్మీయతానుబంధంతో కట్టేసేది పెరిగి తరిగే మోహం కాకూడదు. శాశ్వత స్నేహమే అయి ఉండాలి. అలాంటి శాశ్వత స్నేహాన్ని నేను కోరుకుంటున్నాను అంది నిహారిక. నేనును అన్నాడు అతను. అప్పుడు ఒరుసుకున్న ఆ చూపులకున్న అయస్కాంత శక్తి 2 శరీరాలను దగ్గరకు లాగేసింది. అనుకున్నట్లుగానే మర్నాడు మోహన్ నిహారిక పేరునే నామినేషన్ చేశాడు. ఆ విషయం వినగానే నిహారిక అధికారికంగా అతని భార్య స్థానాన్ని పొందిన అనుభూతికి లోనైంది. ఆ సాయంత్రం అతను కోటిలో దిగాడు. ఆమె వద్దన్నా వినకుండా భార్యగాని భార్యకు ఏదో బహుమతి కొనాలనే అతని ఉద్దేశం. రాత్రికి ఆ బహుమతిని చూపించి ఆశ్చర్యపరచాలని అతని చిన్న కోరిక. ఇంటికి వెళ్లే బస్ కోసం ఎదురుచూస్తున్న మోహన్కు చిన్ననాటి ఫ్రెండ్ ఒకడు చాలా కాలం తర్వాత కలిశాడు. అతని స్కూటర్ మీద ఎక్కాడు. ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎదురుగా వచ్చే లారీని చూడలేదు. చాదర్ఘాట్ బ్రిడ్జ్ మీద యాక్సిడెంట్ అయింది. ఇద్దరూ అక్కడికక్కడే. ఈ వార్త వినగానే నిహారిక హృదయంలో కల్లోల ఉల్లోలాలు. కళ్ళు తిరిగాయి. ఉన్న ఒకే ఒక ఆధారం ఒరిగిపోయింది. అంతరంగంలో అందంగా పేర్చుకున్న ఆశా సౌధాన్ని విధి పెడేలమని తన్నేసి వెళ్ళిపోయింది. నిహారికకు తన కాళ్ల మీద నిలబడే శక్తి లేక కూలబడిపోయింది. ఏది జరగకూడదో అదే జరిగాక ఎవరెంత వగచినా వెరచినా ఫలితం ఏముంది? మోహన్ కుటుంబం అంతా వచ్చి తిట్టి దీవించి ఇదంతా నిహారిక చలవే అన్నారు. చూడవచ్చిన ఆఫీసు వాళ్ళెవరో చెప్పారు కాబోలు. మోహన్ తల్లి దుమ్మెత్తి పోసింది. డబ్బు కోసం కావాల్సినవన్నీ రాయించుకుని నువ్వే చంపేశావు అని మీదపడిపోయింది. డబ్బు అతని తల్లికే ఇచ్చేస్తానని అందరి ముందు వాగ్దానం చేయించుకొని గాని మరీ వదల్లేదు. మర్నాడు పొద్దున్నే గుమ్మంలో ఎదురుగా విషపు నవ్వు నవ్వుతూ నిలబడ్డాడు నిహారిక మొగుడు. పడగ విప్పిన కోడె తాచులాగా కనిపించాడు. ఆమె గజగజ వణిగిపోయింది. ఎందుకంటే అతను అంగార తల్పం. ఆమె నిహారిక దగ్గరకు వస్తే చాలు కరిగి కన్నీరై వరదై వాగైపోతుంది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.